నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు 7 నెలల పాలనకు ఏమాత్రం లేదు వెలతి. రాష్ట్ర ఆర్థిక దుస్థితిని చక్కదిద్దుతూనే సంపద సృష్టి దిశగా అడుగులు. మరి రాజశేఖర్ పార్టీ మారటం ఖాయమేనా? వైసీపీలో అడుగడుగునా అవమానాలు ఎదుర్కొంటున్న మర్రి అడుగులు ఎటువైపు? చిలకలూరిపేటలో చోటు చేసుకున్న దారుణం. వివాహేతర సంబంధం నేపథ్యంలో గొంతుకోసి హత్య. ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం. నివాళులర్పించిన జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు. రాష్ట్రంలో గత ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయదుందుభి మోగించింది. ప్రజల ఆశలు, ఆకాంక్షలు, ఆశయాల ప్రతిరూపంగా కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. కొత్త ప్రభుత్వం సరికొత్త ఒరవడితో పాలన సాగిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే గాక వారి ఆశల్ని 100% నెరవేర్చింది. హంగు ఆర్భాటాలకు దూరంగా రెడ్ కార్పెట్ స్వాగతాలకు, అంచెలంచెల భద్రతా వలయాలకు స్వస్తి చెబుతూ చంద్రబాబు సహా మొత్తం కేబినెట్ ప్రజల కోసం, ప్రజల్లో ఒకటిగా కలిసిపోయింది. అధికారం చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న గొప్ప నిర్ణయం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. ప్రజల ప్రభుత్వ భూములు తమ సొంత భూములన్నట్టు భావించి వాటిని కాజేయడానికి జగన్ అండ్ కో తీసుకొచ్చిన భూస్వాహా చట్టాన్ని ఒక్క కలంపోటుతో రద్దు చేయడం ద్వారా చంద్రబాబు ప్రజల మనసులు గెలిచారు. అదే ఊపులో ఇచ్చిన హామీ ప్రకారం సామాజిక పెన్షన్లను 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచారు. ఎన్నికల కారణాలతో నిలిచిపోయిన 3 నెలల పెన్షన్ను జూలైలో ఒకేసారి అందించి పెన్షన్దారుల ముఖాల్లో చిరునవ్వులు పోయించారు. పేదల కడుపు కొట్టిన జగన్ రెడ్డికి భిన్నంగా కేవలం 5 రూపాయలతో 3 పూటలా వారి కడుపు నింపే అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం మరో మంచి కార్యక్రమమనే చెప్పాలి. 2014-19లోనే చంద్రబాబు అన్నా క్యాంటీన్ల ద్వారా లక్షలాది పేదల ఆకలి బాధలు తీర్చారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వాటిని మూసేసి వారి ఉసురు పోసుకున్నాడు. గత ప్రభుత్వం దోపిడీ వనరుగా మార్చుకున్న ఇసుకను ఇదివరకటి మాదిరిగానే ప్రజలకు ఉచితంగా అందిస్తూ చంద్రబాబు సర్కారు తీసుకున్న నయా నిర్ణయం నిర్మాణ రంగంతో పాటు అనుబంధ రంగాలకు కొత్త ఊపిరి పోసిందనే చెప్పాలి. జగన్ హయాంలో పస్తులున్న లక్షలాది కార్మికులకు చేతి నిండా పని దొరకడమే కాక రాష్ట్ర ఆదాయం పెంపుదలకు నూతన ఇసుక పాలసీ దోహదం చేసిందనడం అతిశయోక్తి కాదు. కొత్త ఇసుక పాలసీకి సంబంధించి రవాణా ఛార్జీల విషయంలో కొన్ని చోట్ల వచ్చిన విమర్శలపై వెంటనే దిద్దుబాటు చర్యలను కూడా కూటమి ప్రభుత్వం చేపట్టింది. పెరిగిన గ్యాస్ ధరలతో మహిళలు పడుతున్న కష్టాలను చూసి పరిష్కారంగా ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 వంట గ్యాస్ సిలిండర్లు అందిస్తామన్న హామీని గత దీపావళి నుంచే చంద్రబాబు అమల్లో పెట్టి మహిళల మన్ననలు పొందారు. అన్నిటికంటే ప్రధానంగా కల్తీ మద్యంతో మందుబాబుల ప్రాణాలతో చెలగాటమాడి మహిళల పుస్తెలు తెంపి మరీ తన వ్యక్తిగత ఖజానా నింపుకున్న జగన్ రెడ్డి దుష్ట ఆలోచనకు భిన్నంగా నూతన మద్యం పాలసీని కూటమి సర్కారు తీసుకొచ్చింది. కల్తీ మద్యం స్థానంలో నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు అందుబాటులో ఉంచింది. రాష్ట్రంలో ఎక్కడా కల్తీ మద్యానికి బెల్టు షాపులకు తావు లేకుండా చేసింది. అదే క్రమంలో నేరాలకు మూలమైన గంజాయి కట్టడికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. తొలుత జూన్లో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం ఇటీవలే యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు ఆమోదం తెలపడం ద్వారా గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు, నాటుసారా, ఇతర మత్తు పదార్థాల కట్టడికి కఠిన చర్యలు చేపట్టింది. జగన్ సర్కారు పూర్తిగా విస్మరించిన రోడ్ల నిర్మాణం, మరమ్మతులపై కూటమి ప్రభుత్వం వెంటనే దృష్టి సారించింది. సీఎం చంద్రబాబు స్వయంగా పురవాడ మండలంలో రోడ్ల గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా ప్రజాప్రతినిధులందరూ విధిగా కొత్త రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలని, సంక్రాంతి నాటికి రాష్ట్రంలో ఎక్కడా రోడ్లపై గుంతలు ఉండకూడదని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 70% వరకు రోడ్ల నిర్మాణం, మరమ్మతుల పనులు పూర్తయ్యాయి. జగన్ దుశ్చర్యతో నిలిచిపోయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై చంద్రబాబు సమీక్ష చేశారు.
ఆగిపోయిన పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. పోలవరంతో పాటు వివిధ ప్రాంతాలకు సాగునీరు, త్రాగునీరు అందించే వివిధ ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్ల నిర్మాణం కూడా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో భాగంగా ఏపీని 100% కరువు రహిత రాష్ట్రంగా మార్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్, ఏడీబీ రుణాలు మంజూరయ్యేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రాజధానిలో భూమి లేని కూలీలకు ఇచ్చే పెన్షన్ను మరో 5 ఏళ్లకు పొడిగించింది. కౌలు రైతులకు కార్పొరేట్ బ్యాంక్ ద్వారా రుణాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే బుడమేరు వరద ధాటికి కకలావికలమైన విజయవాడ నగరాన్ని పునర్నిర్మించడం చంద్రబాబు పనితీరుకు మచ్చుతునక. జేసీబీలు బోట్లపై ప్రయాణించి మరీ ప్రజల కష్టాల్లో చేదోడు వాదుడుగా నిలిచి సర్వం కోల్పోయిన వరద బాధితులకు అండగా తానున్నానని ముఖ్యమంత్రి ధైర్యం చెప్పిన తీరు నభూతో భవిష్యత్ అన్నట్టు నిలిచింది. ఇలా 100 రోజుల్లోనే కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీల్లో మెజార్టీ భాగం అమలు చేసి వారి సంతోషం, సంతృప్తిని 100% పొందటమే గాక సంపద సృష్టి దిశగా వడివడిగా అడుగులు వేస్తుందనే అనేది రాష్ట్రాభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి ఒక్కరి అంగీకరించాల్సిన వాస్తవం. వాస్తవాలను అంగీకరించే నైజం, విశాల దృక్పథం జగన్ రెడ్డికి, ఆయన పార్టీ శ్రేణులకు లేదు కాబట్టి తమ రాజకీయ ఉనికి కోసం ప్రజలు తమను మరిచిపోకూడదన్న ఒకే ఒక్క ఆలోచనతో పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. జగన్ రెడ్డి, వైసీపీ నాయకులు ఎంత గొంతు చించుకున్నా, అవి లేనివి పనిగట్టుకొని ప్రచారం చేసిన ఉనికి కోసం ఎంతగా వెంపర్లాడినా ప్రజలు ఎప్పటికీ వారిని విశ్వసించరనేది కాదనలేని సత్యం. వైఎస్ఆర్సీపీకి చెందిన ఎమ్మెల్సీ, ఆ పార్టీ సీనియర్ నాయకుడు మర్రి రాజశేఖర్ పార్టీ మారనున్నారా? జిల్లాలోనూ చిలకలూరిపేట నియోజకవర్గంలోనూ ఇప్పుడు అదే హాట్ టాపిక్గా మారింది. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతూ పార్టీ కష్టకాలంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించారు. నాటి ఉప ఎన్నికల్లో గెలుపు కోసం పాటుపడిన మర్రి రాజశేఖర్ పార్టీ మారుతున్నారంటే ముందుగా నమ్మరు. కానీ వైసీపీలో ఆయన పడ్డ అవమానాలు, సరైన ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం తదితర అంశాలతో పాటు ఇటీవల కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం కూడా మర్రి రాజశేఖర్ పార్టీని వీడుతున్నారన్న వాదనకు బలం చేకూరుస్తున్నాయి. సంక్రాంతిలోపు ఆయన అనుచరులతో పార్టీ మారనున్నట్టు ప్రచారం జరుగుతుంది. మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ సోమేపల్లి సాంబయ్య వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన మర్రి రాజశేఖర్ పేదల లాయర్గా పిలుచుకునేవారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఇండిపెండెంట్ అభ్యర్థిగా తొలిసారిగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరిన మర్రి రాజశేఖర్ పార్టీలో కీలక నేతగా వ్యవహరించారు. కానీ అనూహ్యంగా 2019 ఎన్నికల్లో విడుదల రజని పార్టీలో చేరిన కొద్ది రోజుల్లోనే టికెట్ కేటాయించారు. ఎన్నికల్లో ఆమెను గెలిపిస్తే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేస్తానని వైసీపీ అధినేత జగన్ ఎన్నికల సభలో హామీ ఇచ్చారు. మంత్రి పదవి మాట దేవుడెరు. 5 ఏళ్ల కాలంలో విడుదల రజనీని మంత్రిగా చేసి రాజశేఖర్కు ఎమ్మెల్సీ ఇవ్వడానికి సైతం వెనుకంజ వేశారు. ఎన్నికలకు ముందు ఏడాదిలో మర్రికి కేవలం ఎమ్మెల్సీ పదవితోనే సరిపెట్టారు. 5 ఏళ్ల పాటు అధికారం ఉన్న మర్రి రాజశేఖర్ వర్గం ప్రతిపక్షంలో కన్నా దారుణమైన పరిస్థితి అనుభవించారు. అప్పట్లోనే పలుమార్లు వివిధ పార్టీల అధినేతల నుంచి తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించినా మర్రి రాజశేఖర్ నిరాకరించారు. కానీ ప్రతి సందర్భంలోనూ ఎదురైన అవమానాలతో పార్టీ మారాలనే ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇటీవల రైతు సమస్యలపై జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేయాలని వైసీపీ అధిష్టానం పిలుపునిచ్చింది. అయితే ఆ కార్యక్రమానికి మర్రి రాజశేఖర్ హాజరు కాలేదు. అనంతరం ఆయన జనసేనలో చేరుతున్నారన్న వార్తలు వచ్చాయి. అయితే గతం నుంచి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మరో కేంద్ర మంత్రితో మర్రికి ఉన్న సంబంధాల దృష్ట్యా టీడీపీలోకి వెళ్లే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న పదవికి రాజీనామా చేస్తారా? ఆయనకు ఆ పార్టీ నుంచి ఎటువంటి హామీలు లభించనున్నాయా అనే అంశాలపై చర్చ కొనసాగుతుంది. పల్నాడు జిల్లా ఎలమంద గ్రామ వాస్తవ్యులు ఉల్లంగుల ఏడుకొండల కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని, వ్యాపారం చేసుకునేందుకు సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని జిల్లా కలెక్టర్ పి అరుణ్బాబు వెంటనే అమలు చేశారు. ఏడుకొండలు ఇంటిని జిల్లా కలెక్టర్ పి అరుణ్బాబు సందర్శించి ఎయిర్ కంప్రెషర్ను అందజేశారు. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలో ఉల్లంగుల ఏడుకొండలకు ఇంటి వద్దే పెన్షన్ అందజేసి వారి కుటుంబ సభ్యులకు స్వయంగా కాఫీ తయారు చేసి మరీ ఇవ్వడం జరిగింది.
ఆ సందర్భంగా ఏడుకొండలు కుటుంబ పరిస్థితులపై ఆరా తీసి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బీసీ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల చెక్కును ప్రజావేదిక వద్దే ముఖ్యమంత్రి చేతుల మీదుగా అప్పటికప్పుడే అందజేశారు. ముఖ్యమంత్రి రాకతో తమ ఇంటికి వెలుగొచ్చిందని, హామీలు అమలు చేసి ఆ వెలుగు కలకాలం నిలిచేలా చేశారని ఏడుకొండల కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నరసరావుపేట ఆర్డీఓ మధులత, తహసీల్దార్ వేణుగోపాల్ ఉన్నారు. పల్నాడు జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని, ప్రజాపాలన పథకాలు అర్హులకు అందేలా లక్ష్యంగా పనిచేయాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అడప మోహన్ మాదిగ ఆకాంక్షించారు. నూతన సంవత్సరం సందర్భంగా పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబును క్యాంపు కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. భారత రాజ్యాంగ పుస్తకం అందజేశారు. అనంతరం పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావును కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గత సంవత్సరంలో తీసుకున్న వినూత్న నిర్ణయాలు ప్రజలతో మమేకమయ్యేందుకు దోహదపడ్డాయని, వాటి స్ఫూర్తితో కొత్త సంవత్సరంలో మరింత అద్భుతమైన పోలీసింగ్ను ప్రజలకు అందించి ప్రజలకు మరింత సేవ చేయాలని కోరారు. ప్రతి ఏటా జనవరి 3న రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించిందని, సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయురాలు దినోత్సవంగా నిర్వహించనున్నట్లు పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ విషయంపై హర్షం వ్యక్తం తెలుపుతున్నామని ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు పేర్కొన్నాయి. శుక్రవారం పట్టణంలోని గడియార సమ్మాన్ సెంటర్లో సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ప్రజలకు విద్యను నేర్పించడం వలన స్వశక్తితో నిలబడగలుగుతారని చెప్పిన మాతృమూర్తిరాలు సావిత్రిబాయి పూలే అని, ఆ ఘనత ఆమెకే దక్కుతుందని కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆచరించిన బాటలోనే ఆమె ముందుకు సాగిందని, అటువంటి మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకువెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నేతలు బి శ్రీను నాయక్, జంపని వెంకటేశ్వర్లు, చేలం యేసురాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహాత్మా సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా, అలాగే వివిధ ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలేకి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రకటించడమే కాకుండా ఆయా జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసి సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా జరిపించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం జీవోని జారీ చేయడం అనేది చాలా హర్షించదగిన విషయం. ముందు కూడా సావిత్రిబాయి పూలేని గౌరవించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజా సంఘ నాయకులకి, రాజకీయ పార్టీ నాయకులకి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తారు. చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోటలో ఉన్న శ్రీ దత్త సాయినదాన సమాజం మరియు జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో రూపొందించిన జగద్గురు శ్రీ వీరభేమేంద్ర స్వామి వారి కాలమాన్ని మండల తహసీల్దార్ షేక్ మహమ్మద్ హుస్సేన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ, ట్రస్ట్ నిర్వాహకులు ప్రతి సంవత్సరం జగద్గురువుల క్యాలెండర్ను ఆవిష్కరించడం ప్రశంసనీయమని తెలిపారు. ట్రస్ట్ చైర్మన్ పుష్పాటి బాలాజీ మాట్లాడుతూ, జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఎన్నో మహిమలు చూపి ప్రపంచంలో జరగబోయే సంఘటనలన్నీ 500 సంవత్సరాల క్రితమే ముందుగా ప్రపంచానికి కాలజ్ఞాన రూపంలో తెలియజేసిన మహనీయులని, అన్ని కులాలకు మతాలకు పూజనీయుడని తెలిపారు. అనంతరం సుబ్బయ్య తోటలో ఉన్న శ్రీ గుంటు వెంకటప్పయ్య మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో ఉపాధ్యాయులు విద్యార్థులచే కాలమానిని ఆవిష్కరింపజేశారు. అనంతరం హెడ్ మాస్టర్ అనంతలక్ష్మిని సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ డైరెక్టర్ దేవరకొండ నాగేశ్వరరావు, పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు కొత్తూరి హనుమంతరావు, కనమర్లపూడి నాగేశ్వరరావు, ఇండియా జ్యోతి రిబోచ్ శివ తదితరులు పాల్గొన్నారు. చెప్పండి. మా పాఠశాలకు వచ్చి ఎంతో అభిమానంగా, ఆప్యాయంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నందుకు సాయి ట్రస్ట్ వారికి మా ధన్యవాదాలు. స్వామివారి క్యాలెండర్ కూడా ఈరోజు మరి సాక్షాత్ ఆవిష్కరించడం జరిగింది. ఇటువంటి అధికారులు అదిగాక ఇక్కడే స్థానికులై ఉండటం కూడా వారు మరి మంచి అధికారిగా పేరు తెచ్చుకుంటున్నారు. అనేక మంది చేత కూడా వినడం జరిగింది. అటువంటి అధికారులు కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని చెప్పేసి మా జయదేశ ట్రస్ట్ కోరుకుంటున్నాం. ఎందుకంటే మన వేద పురాణాల దృష్ట్యా చూసినా కూడా స్థితికర్త విష్ణుమూర్తి యొక్క అంశాలు అధికారులందరూ కూడా వస్తారు.
అటువంటి సమర్థవంతమైన అధికారం ఉన్నప్పుడు మండలము అలాగే నియోజకవర్గం అంతా కూడా సమర్థవంతంగా ఉంటుందని తెలియజేసుకుంటూ వారి కుటుంబ సభ్యులు ఆయురాలకు బాగోగలని కోరుకుంటూ ఉన్నారు. చిలకలూరిపేట పట్టణంలో గురువారం రాత్రి దారుణ హత్య చోటు చేసుకుంది. సుబానీ నగర్కు చెందిన పాలపర్తి నాగరాజును గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేశారు. ఆయనకు ఒక బాబు పాప ఉన్నారు. రైక్మన్ నగర్ కాలనీకి చెందిన ఆకుల చెన్నయ్య అనే వ్యక్తి తానే హత్య చేసినట్లు పోలీసులకు లొంగిపోయాడు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య సంఘటన జరిగినట్టు తెలుస్తుంది. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ గౌడ్స్ ఆధ్వర్యంలో ఆ సంస్థ కార్యాలయంలో శుక్రవారం భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం జరిగింది. రిటైర్డ్ ఎక్సైజ్ సిఐ గోరంట్ల నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాజీ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్, మాజీ ఏజీపీ దాసరి చిట్టిబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ మహిళా అభ్యున్నతి కోసం, స్త్రీ విద్య కోసం సావిత్రిబాయి పూలే చేసిన సేవలను వివరించారు. మరో అతిథి కంచెల శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవ చేసి అదే వ్యాధితో మృతి చెందిన త్యాగమై సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. తొలుత ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శ్రీవాద రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఓల్గా అనువాదం చేసిన జన విజ్ఞాన వేదిక ప్రచురించిన నేను సావిత్రిబాయిని అనే పుస్తకాన్ని ఆవిష్కరించి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షులు గేరా యాకోబు, కార్యదర్శి పొనుగుబాటి మల్లిబాబు, నలమాల దానయ్య, తుర్లపాడు మాజీ సర్పంచ్ వడ్లన్ చంద్రం, జరిపోతుల బుల్లిబాబు, దార్ల బుచ్చిబాబు, బత్తుల విక్రమ్, షేక్ బాజీ, గుంజి వీరాంజనేయులు, గుల్లి రాజా తదితరులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే జోహార్, సావిత్రిబాయి పూలే కన్న ఆశయాలని సాధిద్దాం ఆమె కన్నల కన్న ఆశయాలని జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ సావిత్రిబాయి పూలే. ఈ సోషల్ వెల్ఫేర్ కార్యక్రమాల కింద దాసరి చిట్టిబాబు గారు చాలా కార్యక్రమాలు నేను చూస్తూ ఉన్నాను. ఈరోజు నన్ను పిలవటం జరిగింది. చిట్టిబాబు గారు ఒక పేదవాళ్ళకి దుప్పట్లు ఇవ్వటం అనేది, అనేక రకమాల కార్యక్రమాలు కూడా చిలకలూరుపేటలో మనసు కావాలా. ఏ పనైనా చేయాలంటే ఆర్థికంగా ఎదుగుదల ఉండటం కాదు, ఎదుటి వాడికి సాయం చేయాలి అనే మనసు కావాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా. దాంట్లో నాకు దాసరి చిట్టిబాబు గారు నాకు అత్యంత నచ్చిన వ్యక్తి. ఎందుకంటే తనకు వచ్చే 10 రూపాయల్లో ఒక 4 రూపాయలు పేదవాడికి ఖర్చు పెట్టాలనే ఒక ఆలోచన రావడం అనేది చాలా గొప్ప విషయంగా నేనైతే నా వ్యక్తిగత అభిప్రాయం భావిస్తా ఉన్నాను. అదిగాక అన్నగారిన వర్గాలకి ఎంతో చేదోడు వాడోడుగా తనకు చేతనైనంత వరకు తన చేతిలో ఉన్నవారికి ఉపయోగపడతా ఉన్నారు దాసరి చిట్టిబాబు గారు. తనకు ప్రత్యేకంగా ఇక సావిత్రిబాయి పూలే గారి యొక్క వర్ధంతి సందర్భంగా నేను ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే సావిత్రిబాయి పూలే గారు మొట్టమొదటే బాలికల కోసం మొట్టమొదటే స్కూలు పెట్టిన మహోన్నతమైన వ్యక్తి ఆవిడ. అలాంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఈ మహిళలందరూ ఈరోజు చదువుకొని ఎడ్యుకేటెడ్ అయ్యారంటే కారణం సావిత్రిబాయి పూలే గారు. ఆమె బిడ్డలను కూడా కనకుండా ఆమె కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకొని ఒక బ్రాహ్మణ బాబును తీసుకొచ్చి పెంచుకొని అక్కడ ఆవినత్యానికి ఒప్పుకోవచ్చు. ఎవరో అక్కడ పక్కన బ్రాహ్మణ బాబుని పెంచుకొని ఆవిడ అంత త్యాగం చేసిన మౌన్మత్రాలు ఆవిడ సేవలో మనం కొనియాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్లాగనే ప్లేగు వ్యాధి, మొన్న కరోనా వచ్చింది, కరోనాలో అనేక మంది చచ్చిపోయారు. అట్లాగనే గతంలో 100 సంవత్సరాల క్రితం ప్లేగు వ్యాధి అని ఒకటి వచ్చింది. ఆ ప్లేగు వ్యాధిలో అందరికీ భయపడకుండా సేవలు చేసింది ఆమెని మహోన్నతరాలు. అదే ప్లేగు వ్యాధితో ఆమె మరణించడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరుపుకోవటానికి కార్యక్రమముఖులైన దాసరి చిట్టిబాబు గారు, బుచ్చిబాబు గారు అందరికీ కూడా ఎస్టీ, బీసీ అణగారిన వర్గాల కోసం పాటుపడే అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి జ్యోతిరావుబాయి పూలే గారు. అలాంటి వ్యక్తికి ధర్మపత్నిగా సావిత్రిబాయి పూలే గారు స్త్రీ విద్య కోసం అహరహం కృషి చేశారు. జ్యోతిరావు పూలే గారి ఒక్క ప్రోత్సాహంతో ఆమె గ్రామాల్లో తిరిగి స్త్రీ విద్య కోసం
ఎంతో కృషి చేశారు. ఆ రోజుల్లో ఈమె విలేజెస్లోకి వెళ్తుంటే ఈమె మీద పసుపు నీళ్లు చల్లి ఎంతో అవమానించినా కానీ ఒక్కమని విశ్వాసంతో అనుకున్న ఆశయాల కోసం దీక్షతో పనిచేసి మొట్టమొదటి స్త్రీ ఉపాధ్యాయురాలుగా ఆమె రికార్డు నెలకొల్పారు. ఆమె ఆశయాల్ని మనం కొనసాగిస్తూ స్త్రీ విద్య కోసం స్త్రీల యొక్క ఉన్నతికి అన్ని విధాలా సహకరించాలని కోరుకుంటూ సెలవు. జాతీయ స్కూల్ గేమ్స్ అథ్లెటిక్స్ పోటీలకు స్థానిక ఏఎంజీ పాఠశాలలో చదివే విద్యార్థిని ఎంపికైంది. ఈ పోటీలు జార్ఖండ్ రాష్ట్ర రాంచీలో ఈ నెల 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పోటీల్లో ఏఎంజీ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న తాడి కీర్తన 4x400 మీటర్స్ రిలే పరుగు పందెంలో పాల్గొనబోతుంది. ఈ విద్యార్థిని ఇటీవల కర్నూలులో జరిగిన రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అథ్లెటిక్స్ పోటీల్లో గుంటూరు జిల్లా తరపున పాల్గొని మంచి క్రీడా ప్రతిభ కనబరిచి 400 మీటర్స్ వ్యక్తిగత ఈవెంట్లో కాంస్య పథకం సాధించింది. అలాగే 4x400 మీటర్స్ రిలే పరుగు పందెంలో బంగారు పథకం సాధించి జాతీయ పోటీలకు ఎంపికైంది. శుక్రవారం పాఠశాలలో జరిగిన అభినందన సభలో డైరెక్టర్ డాక్టర్ అరుణ్ కుమార్ కంటి మహంతి, స్కూల్ హెచ్ఎం కృపానందం, టీచర్స్ అభినందించారు. వీరితో పాటు అండర్-19 స్కూల్ గేమ్స్ కార్యదర్శి నరసింహారావు, పల్నాడు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి సురేష్, గుంటూరు జిల్లా స్కూల్ గేమ్స్ రవి, ఏఎంజీ వ్యాయామ ఉపాధ్యాయులు కరిరాజు, దార్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. సార్ ఒకసారి అదైపోయింది. ఇంక పట్టణంలోని గడియార సంబంధ్ సెంటర్లో ఉన్న సావిత్రిబాయి పూలే విగ్రహం వద్ద శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం జరిగింది. మహాత్మా పూలే సంక్షేమ సంఘం మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ సంస్థల అధిపతులకు ఉప్పాల భాస్కర్రావు, మద్దుల వెంకటకోటయ్య గజమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘ నాయకులు పాల్గొన్నారు. బీసీ సోదరుల యొక్క ఐకమత్యంతో ఉద్యమాన్ని నడుస్తూ నివాళులు అర్పిస్తూ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో అనేక మంది రాజకీయ నాయకులు బీసీ ముసుగు తగిలించుకొని బీసీల కోసమే మేము ఉన్నాం అని చెప్తా ఉంటారు, కానీ కార్యాచరణ శూన్యం. ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత ఆ ముసుగు తీసేసి వాళ్ళ నిజస్వరూపాన్ని చూపిస్తూ ఉంటారు. కాబట్టి బీసీల ముసుగులో జరుగుతున్నటువంటి ఈ మోసాన్ని మనం ఖచ్చితంగా ఖండించాలి. నిజమైన బీసీలు వాళ్ళ అభ్యున్నతి కోసం పోరాటం జరపాలి. ఈ రాష్ట్రంలో బీసీలపై అనేక రకాలైనటువంటి అత్యాచారాలు, కనీసం పోలీస్ స్టేషన్కి బీసీలు వెళ్తే ఎఫ్ఐఆర్ కూడా రిజిస్ట్రేషన్ చేయనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మరి బీసీల రక్షణ చట్టం తెస్తామని చెప్పారు, ఇప్పటికి చాలా రోజులు గడిచిపోయినాయి. మర్చిపోయారా? ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. మీ ఎలక్షన్స్ వాగ్దానంలో బీసీ రక్షణ చట్టం తెస్తారని చెప్పారు. ఒక్కసారి గమనించి ఈ రాష్ట్రంలో బీసీలందరూ రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. అది ఎన్నికల మాట కాదు, కార్యాచరణలో చూపిస్తాం అని చెప్పినటువంటి వాళ్ళు దాన్ని కార్యాచరణలోకి తీసుకురావాలని వాటికి మరొకసారి గుర్తు చేస్తూ, ఈరోజు బీసీ సోదరులు రాష్ట్రంలో అందరూ కూడా ఐక్యత కావాల్సిన ఆసన్నమైంది. ఏదైతే రాజకీయ నాయకులు ఈరోజు అనేక పార్టీలు మహాత్మా జ్యోతిరావు పూలే ఎలక్షన్ వచ్చినప్పుడు వారు ఫోటో పెట్టుకుంటారు, కానీ వారి జయంతి గుర్తుండదు.
వారి శ్రీమతి అయినటువంటి భారతదేశంలో మొదటిసారిగా ఉపాధ్యాయులుగా పనిచేసినటువంటి బడుగు బలహీన వర్గాలు బయటికి రావడానికే భయపడే రోజుల్లో మహాత్మా జ్యోతిరావు పూలే గారు వారి శ్రీమతిని విద్య నేర్పించి వారి ఉపాధ్యాయులుగా అనేక మంది స్త్రీలకి ఉపాధ్యాయ నేర్పించినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితులు ఈ రోజు ఎలక్షన్ వచ్చినప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే ఫోటో పెట్టుకుంటారు, సావిత్రిబాయి పూలే ఫోటో పెట్టుకుంటారు, కానీ వారి జయంతి గుర్తుండదు, వారి వర్ధంతి గుర్తుండదు. బీసీలు అంటే మరీ పలచనగా చూస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు. ఎందుకంటే మామూలుగా మా వాళ్ళు అన్ని వర్గాల వారిని అన్ని మతాల వారికి ఆదర్శంగా ఉండాలనే భావనతోటి ఎంత పెడతాడో మాట్లాడు. కానీ ఎప్పుడైతే ఓటు వస్తుందో ఆ రోజు మాత్రం చూపిస్తారు. కానీ మరి ఎవరికి అందుపట్టేటువంటి రీతిలో ఓటుని మారుస్తారు బీసీ సోదరులు. అది మాకున్నటువంటి హక్కుగా మనందరూ కూడా భావిస్తారు. జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాలకి మరి ఇక్కడికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా బీసీ కులాలను సరైన విధంగా మరి ప్రభుత్వాలు ఆలోచన చేయట్లేదు. నిజానికి ఈ రోజున ప్రభుత్వంలో 175 ఎమ్మెల్యేలకి 87 ఎమ్మెల్యేలు ఉండాల్సింది 28 ఎమ్మెల్యేలు ఉన్నారు. దీనికి కారణం మరి బీసీలు సరైన విధంగా రాజ్యాధికారంలో వాటా లేకపోవటమే. దీనికి కారణం మనకి భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ లేదు. ఎస్సీ ఎస్టీలకు 29 నియోజకవర్గాల్లో ఈ రోజున వాళ్ళకి సీట్లు ఉన్నాయి. మరి మనకి 52% ఉండి కూడా కేవలం 28 సీట్లే ఉన్నాయి. మరి చూడండి దీనికి ఎంత తేడా వచ్చింది. దీనికి కారణం బీసీలకు భారత రాజ్యాంగంలో సరైన న్యాయం జరగలేదని చెప్పేసి అంటున్నాం. దీనిని అర్థం చేసుకొని ప్రస్తుత రాజకీయ పార్టీలు బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ సావిత్రిబాయి పూలే. సిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.